సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు నిత్యం ఏదో ఒక ముచ్చట్ల వార్తలలో నిలిస్తేనే ఉంటారు. వాళ్ళు తుమ్మినా ముచ్చటనైతుంది, దగ్గినా ముచ్చటనైతుంది. శివరాగరికి వాళ్ళు ఏం చేసినా కూడా అదొక పెద్ద కథనే అవుతుంది. మరి ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నావు అయ్యా అంటే సింగర్ ఉన్నది కదా, అరే గామెనుల్లా సునీత మేడం, ఆమెకి ఇప్పుడు 45 ఏళ్ళు. ఆమె మళ్ళొక పారి తల్లి కాబోతున్నదన్న ముచ్చట ఏదైతే ఉన్నదో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇక అసలు ముచ్చట ఏంది పురాగా తెలవాలనంటే, ఇక ఈ సింగర్ సునీత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఆమె ఆట గాని పాట గాని, ఆమె ఏ పాట పాడినా నవ్వుకుంటా పాడుతుంటది, మాట్లాడినా కూడా నవ్వుకుంటేనే మాట్లాడుతుంటది. ఆమె మాట్లాడితేనే చూడాలనుకునేటోళ్ళు, ఆమె పాట పాడితే వినాలనుకునేటోళ్ళు లక్షల కోట్ల మంది ఫ్యాన్స్ అయితే ఆమెకు ఉన్నారు. ఆమెకంటా సపరేట్ ఒక ట్రాక్ అయితే ఏర్పరచుకున్నది ఇండస్ట్రీలా. ఇక ఆమె గొంతుతో పాటు ఆమె రూపం కూడా చూడ సకనంగా ఉంటది కాబట్టి ఆమె పాడేటప్పుడు కూడా చాలా మంది తన్మయత్వంతో ఆనందంతో ఆమె పాట పాడేది ఇంటనే ఉంటారు. లైవ్ లో చూడనిక ఇంకా ఇష్టపడుతుంటారు. ఇక ఆమె దగ్గర ఇప్పటి వరకు 3000 పాటలకు పైగా వాడిందట. అయితే గులాబీ పాటతోని ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. ఇక ఈ పాటకు మస్తు క్రేజ్ వచ్చుడుతోటి ఒక్క పాటతోటి ఆమె నైట్ స్టార్ అయిపోయింది అన్నట్టు. ఇక అంతేకాకుండా ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా దగ్గర 500 సినిమాలకు చెప్పి ఆమెకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇండస్ట్రీలో సుస్థిరం చేసుకున్నది ఈ సింగర్ సునీత. ఇక ఆమె వ్యక్తిగత విషయాన్ని జరంతా లోపలికి పోయి చూస్తే ఆమెకు 19 సంవత్సరాల వయసులో పెళ్ళయిందట. ఈమెకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరేందయ్యా అంటే ఆకాశ్, శ్రేయ. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో ఇక 3 పిల్లలన్నప్పుడు పీరి పంచాయతీలు ఏదో ఉంటేనే ఉంటది. చాలా మంది మాత్రం సర్దుకొని ఉంటే కొంతమంది ఈడిపోతారు అన్నట్టు. ఇంకా ఈమె కూడా ఆ ముచ్చట్లలోనే వాళ్ళ మొగుడికి ఇరుపు కాగితాలు ఇచ్చేసుకొని ఈడిపోయింది అన్నట్టు. ఇక దాంతో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నాడో రామ్ వీరప్పన్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ను ఈమె పెళ్లి చేసుకున్నది. ఇక ఈ సింగర్ సునీత ఎవరైతే ఉన్నారో ఎప్పుడు నిరంతరం సోషల్ మీడియాలో అప్డేట్ గానే ఉంటుంటది. ఆమె పాటలు పెడుతుంటది, ఆటలు పెడుతుంటది, ఆమె మాటలు పెడుతుంటది, ఫోటోలు పెడుతుంటది. సోషల్ మీడియాలో అయితే ఏదో ఒక ముచ్చట్లలో ఉంటూనే ఉంటది. అయితే ఇప్పుడు ఈమె ఈ 45 ఏళ్ల ఈడులా పిల్లల్ని కనబోతున్నదనే ముచ్చట సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. దీని మీద ఆమె చాలా సార్లే క్లారిటీ ఇచ్చింది. ఆమె గవర్నేం లేదు, ఎవడు చెప్తున్నాడా మీకు ఈ లొటపీసు ముచ్చట్లన్నా సుతం పుకార్లు మాత్రం ఆగుతలేవు. రీసెంట్ గా ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆమె తల్లి కాబోతున్నది అనే ముచ్చట మాత్రం సోషల్ మీడియాను షేక్ చేసి ఊపి పెడుతున్నది. అయినా కూడా జనం పోకడ ఏటిపోతుందో మనకు అర్థం కాదు. ఆమె తల్లి అయితే ఏంది, చెల్లి అయితే మనకి ఎందుకుల్లా. పాట మంచిగా పాడుతుందా, పాడింది. సపోర్ట్లు కొట్టినాం. ఆమె పాటను ఎంజాయ్ చేసినాం. వ్యక్తిగత జీవితం అనేది ఎవరితో ఎట్లుంటదో, ఎవరు ఎందుకు ఎట్లుంటారో మనకు తెలియదు. అందులో ఈ సినిమా వల్ల అసలుకే నమ్మలేము. ఇవాళ ఒకరితో కలిసి ఉంటారు, రేపు ఇంకొకరితో ఇడిపోతారు, ఎల్లుండి ఇంకొకరితో కలిసి ఉంటారు. అసలు సినిమా అనే రంగుల ప్రపంచం అనేది ఒక పెద్ద షో అది. ఇక అందులో ఉన్నోళ్ళ గురించి ప్రత్యేకంగా మనం ఆలోచించుడంటే మన బుర్ర తక్కువ పని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనటువంటి చాలా మంది రాజకీయ సినీ మేధావులు.